హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనకు రైల్వే నుంచి ALP 01 ఆఫ్ 2024 సంబంధించినటువంటి ఈ కాల్ లెటర్ అయితే ఇష్యూ అయితే చేయడం జరిగింది. దాని యొక్క మెయిన్ డీటెయిల్కి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇండోర్ వీడియో. ఆల్రెడీ మనకు సిటీ ఇంటిమేషన్ స్లిప్ అప్పుడే మనకు లింక్ అయితే ఇవ్వడం జరిగింది కదా. ఆ లింక్ లోనే మనకి ఒక డేటా అయితే అవైలబిలిటీలో ఉండడం జరిగింది. సో ప్రజెంట్ మాత్రం 25th నవంబర్ వాళ్ళకి అవైలబిలిటీలో ఉంటుంది. తర్వాత మనకు 26, 27, 28, 29 వాళ్ళకి కూడా అవైలబిలిటీలో రావడం జరుగుతుంది డే బై డే. సో ఫస్ట్ మనకి రిలీజ్ అయినటువంటి ఆ యొక్క ఈ కాల్ లెటర్ యొక్క అప్డేట్లోకి వెళ్ళిపోదాం. సో ఆల్రెడీ మనకి ఇష్యూ చేసినటువంటి లింక్ ఓపెన్ చేయగానే ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, లాగిన్ టు వ్యూ డౌన్లోడ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఆర్ ఈ కాల్ లెటర్. సో ఇక్కడ కనిపిస్తుంది rrbapply.gov.in నుంచి అయితే మీరు డైరెక్ట్ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ని అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క పాస్వర్డ్, రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చర్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది లాగిన్ పైన క్లిక్ చేయగానే మనకి డైరెక్ట్ గా ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు సిటీ ఇంటిమేషన్ అండ్ దీని పక్కన కనిపిస్తుంది ఈ కాల్ లెటర్ అండ్ పక్కన హెల్ప్ డెస్క్. సో మనకి ఈ విధంగా ఎగ్జామ్ 25th నుంచి 29th వరకు ఉంది కదా. అండ్ ఇక్కడ కింద కనిపిస్తుంది కదా ఈ కాల్ లెటర్ డౌన్లోడ్ అని. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకు ఫైల్ అయితే డౌన్లోడ్ అవుతుంది. దీన్ని సేఫ్ సైడ్ గా మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా వాట్సాప్ చేయండి. ఎస్పెషల్లీ మీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ఈమెయిల్ కూడా చేయండి. ఎందుకంటే ఈ కాల్ లెటర్ అనేది మీ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫినిష్ అయ్యేంత వరకు కూడా మీ దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది. చాలా మంది కూడా ఈ యొక్క ఈ కాల్ లెటర్ PDF అయితే చాలా మంది పోగొట్టుకున్నారు. కాబట్టి మీరు అట్లీస్ట్ జిరాక్స్ తీసుకున్నప్పుడు కూడా 2-3 కాపీలు ఎక్కువ తీసుకోవడం బెటర్. ఓకే, సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకు ఫైల్ డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఫస్ట్ పేజ్ మొత్తం కూడా క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ ఉండడం జరుగుతుంది, సెంటర్ లొకేషన్ అండ్ అదేవిధంగా క్యాండిడేట్ సంబంధించినటువంటి డీటెయిల్స్. సో మనం డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్లోకి వెళ్ళిపోదాం. సో ఇన్స్ట్రక్షన్స్ కన్నా తీసుకుంటే మనకి ఇక్కడ ఒరిజినల్ ఫోటో ఐడి అయితే కావాల్సి ఉంటుంది, ఎస్పెషల్లీ ఆధార్. ఓకే, ఆధార్ బయోమెట్రిక్ ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డ్ అయితే ఖచ్చితంగా తీసుకుని రావాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా CBT కనుక తీసుకుంటే మనకు 75 క్వశ్చన్స్ని 60 minutesలో సార్ట్ అవుట్ చేయాల్సి ఉంటుంది. కానీ మీ యొక్క టైం మేనేజ్మెంట్ కూడా అదే విధంగా ఉండాల్సి ఉంటుంది. అండ్ షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3 ఇది మనకు ఆల్రెడీ ఫస్ట్ పేజ్లోనే ఉంటుంది మీ యొక్క షిఫ్ట్ 8 అనేది. సో రిపోర్టింగ్ టైం కనుక తీసుకుంటే షిఫ్ట్ 1కి 7:30కి, గేట్ క్లోజింగ్ 8:30కి, ఎగ్జామ్ 9కి స్టార్ట్ అవుతుంది. అండ్ సెకండ్ షిఫ్ట్ వచ్చేసరికి మనకు 11కి రిపోర్టింగ్ టైం, 12కి మనకి గేట్ క్లోజ్ చేశారు, 12:30కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. థర్డ్ షిఫ్ట్ కన్నా తీసుకుంటే 3కి రిపోర్టింగ్ టైం, 4కి గేట్ క్లోజ్ చేసేస్తే 4:30కి ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో 4:30 నుంచి 5:30 దాకా ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఓకే, అండ్ మనకు 2 ఒరిజినల్ అండ్ వ్యాలిడ్ ఫోటో ఐడెంటిటీ కార్డ్స్. ఓకే, అట్లీస్ట్ 2 అన్నాడు. ఓకేనా, చూడండి ఇక్కడ. సో ఓన్లీ ఆధార్ ఒకటైనా మరి ఇంకేదైనా తీసుకెళ్ళొచ్చా అంటే ఇంకోటి కూడా తీసుకెళ్ళడం బెటర్. అట్లీస్ట్ 2 అన్నారు కాబట్టి సో సెకండ్ వచ్చేసరికి మనకు ఓటర్ ఐడి కానీ, లేకపోతే మీరు డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డు కానీ, లేకపోతే పాస్పోర్ట్ కానీ ఇంకేదైనా మీరైతే తీసుకువెళ్తే సరిపోతుంది. ఒరిజినల్ ఐడి అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఫోటో కాపీ కానీ అంటే జీరాక్స్ కానీ లేకపోతే స్కానెడ్ కానీ అయితే వర్కౌట్ అవ్వదు. అండ్ అదేవిధంగా ఎక్స్పైర్ అయినటువంటిది కూడా యాక్సెప్ట్ అయితే తీసుకోరు. ఓకే, అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ బ్యానెడ్ ఐటమ్స్ అయితే ఉండడం జరిగింది. సో ఇవి కూడా తీసుకెళ్లొద్దు. అంటే మంగళసూత్రాలు కానీ, బెల్టులు కానీ, బ్రేస్లెట్స్ కానీ, ఎలాంటి మెటల్ ఆర్నమెంట్స్, ఎస్పెషల్లీ మీరు ఏదైతే ఆర్నమెంట్స్ వాడతారో అంటే ఆభరణాలు ఏదైతే ఉంటాయో, ఉంగరాలు కానీ లేకపోతే చేతికి వాడేటువంటి బ్రేస్లెట్స్ కానీ అవేవి కూడా లోపలికైతే ఎలా అయితే ఉండదు. ఎందుకంటే మెటల్ డిటెక్షన్ అయితే జరుగుతుంది కాబట్టి ఎట్లాంటి మెటల్ ఆర్నమెంట్స్ అయితే తీసుకొని వెళ్ళొద్దు. సో ఎగ్జామ్ హాల్ అంటే మనకు పెన్ అయితే ఇస్తారు కాబట్టి పెన్ను కూడా లోపలికి వెళ్ళలేదు. జస్ట్ ఐడి కార్డ్స్ మాత్రమే విత్ ఈ యొక్క హాల్ టికెట్. అండ్ ఇక్కడ మీకు మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. జస్ట్ ఈ యొక్క వీడియోని పాజ్ చేసేసి మీరు మొత్తం చదువుకోండి. అండ్ అదేవిధంగా మనకు ఎగ్జామ్ అవుతున్నప్పుడే ఈ యొక్క LTI అనేటటువంటి ఎడిషనల్ బయోమెట్రిక్ కూడా తీసుకుంటారు కాబట్టి సో ఇది కూడా కొంత టైం టేకింగ్ అవుతుంది. దీన్ని కూడా మనం కన్సిడర్లో తీసుకుంటే ఎగ్జామ్ అనేది జస్ట్ 55 minutes మాత్రమే. ఓకే, సో 55 minutesలో 75 questions అనేవి మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఓకే, సో ఈ యొక్క ఫిజికల్ RTI అండ్ LTI ఇవన్నీ కూడా ఎగ్జామ్ హాల్లో జరుగుతుంది. సో కొంత ఎక్స్ట్రా టైం మనకైతే తీసుకుంటారు కాబట్టి అది కూడా మీరు కన్సిడర్లో తీసుకోవాలి. ఓకే, ఎందుకంటే ఇక్కడ చూడండి నో ఎక్స్ట్రా టైం అనేది అన్నారు, అంటే ఎక్స్ట్రా టైం అనేది ఇవ్వరు. ఓకే, 60 minutesలోనే ఈ ప్రాసెస్ అంతా ఫినిష్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఇంగ్లీష్లో అండ్ అదేవిధంగా హిందీలో కూడా డీటెయిల్స్ అయితే ఉండడం జరిగింది. సో ఫస్ట్ పేజ్ మొత్తం కూడా క్యాండిడేట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇదంతా కూడా క్యాండిడేట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ లైక్ క్యాండిడేట్ ఒక లెఫ్ట్ థమ్, రైట్ థమ్ అండ్ అదేవిధంగా క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్, ఇన్విజిలేటర్ యొక్క సిగ్నేచర్, ఇవన్నీ కూడా ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్ ముందర మాత్రమే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ డిక్లరేషన్ కూడా, ఇక్కడ ఉన్నటువంటి ఈ డిక్లరేషన్ కూడా మనకు ఎగ్జామ్ హాల్లో మన యొక్క మానిటర్లో కనిపిస్తుంది. వాళ్ళు ఏదైతే ఫిల్ చేయమంటారో ఆ డీటెయిల్స్ అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనకైతే అడ్మిట్ కార్డ్ అయితే రావడం జరిగింది. ఐ హోప్ మీకైతే ఇన్స్ట్రక్షన్స్, బేసిక్ ఇన్స్ట్రక్షన్సే, ఈసారి కొత్తగా పెద్దగా చేంజెస్ అయితే ఏం లేవు కాబట్టి ఈ యొక్క డీటెయిల్స్ అయితే మీరు ఫాలో అవ్వండి. అండ్ అదేవిధంగా మీ యొక్క లేటెస్ట్ ఫోటో కూడా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ యొక్క స్లాట్లో మీరైతే పేజ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ ఇంటి దగ్గర పేజ్ చేసినా ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో ఈ విధంగా మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్ తరపున మీ అందరికి కూడా ఈ యొక్క లాస్ట్ మినిట్ ప్రిపరేషన్లో భాగంగా లాస్ట్ 10 months యొక్క కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే అండ్ అదేవిధంగా రైల్వే సైన్స్ ఎస్పెషల్లీ మీకు
ఫిజిక్స్, బయాలజీ అండ్ కెమిస్ట్రీ యొక్క పీవేక్యూ అండ్ దాంతోపాటు ఇంపార్టెంట్ అయినటువంటి రీజనింగ్ అండ్ అదేవిధంగా ఆర్థమెటిక్ యొక్క పీవేక్యూ కూడా మీకు అవైలబిలిటీలో ఉంచడం జరిగింది. వాటన్నిటిని కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి ఈ యొక్క కంటెంట్ మొత్తాన్ని కూడా గ్యాదర్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్ తరపున ఏఎల్పీ సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ కూడా అవైలబిలిటీలో ఉంది. నెక్స్ట్ ఏఎల్పీ CBT2 బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్పెషల్ కోర్స్ కూడా లాంచ్ చేయబోతున్నాం. ఈ యొక్క షార్ట్ టైంలో మీకు పర్ఫెక్ట్ డేటా విత్ MCQలతో కూడినటువంటి కంటెంట్ మీ ముందరికైతే రాబోతుంది. కాబట్టి ఎగ్జామ్ని ప్రాపర్గా రాయండి. ఎగ్జామ్ అయిపోగానే మనం బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కంటెంట్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ వీడియో మనకు నేరుగా కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.